Hi, good morning all of you. Welcome to Govind Sir Maths class. In today's class, we are going to learn very interesting concepts such as how polynomials are useful in our daily life. Polynomials గురించి మనం చాలా విషయాలు నేర్చుకుంటూ ఉన్నాం. ఈరోజు polynomials అనేవి మన రియల్ లైఫ్లో ఏ విధంగా ఉపయోగపడతాయి, ఎక్కడ ఉపయోగపడతాయి అనేది ఈరోజు క్లాస్లో మనం తెలుసుకోబోతున్నాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. గెట్ రెడీ ఫర్ దాట్. Here there are many polynomials with different degrees. We generally name a polynomial based on its degree. ఇక్కడ చాలా polynomials ఉన్నాయి డిఫరెంట్ డిగ్రీస్తో. జనరల్గా మనం ఒక polynomialకి నేమ్ అనేది దాని డిగ్రీని బట్టి ఇస్తూ ఉంటాం. ఈ polynomial చూడండి, దీనికి డిగ్రీ ఎంత 3. సో ఏ polynomial of degree 3 is called a cubic polynomial. అంటే ఒక polynomialకి డిగ్రీ 3 ఉంటే దాన్ని క్యూబిక్ polynomial అంటాం. Of degree 2 is called a quadratic polynomial. ఒక polynomial యొక్క డిగ్రీ 2 ఉంటే దాన్నే quadratic polynomial అంటాం. A polynomial of degree 1 is called a linear polynomial. అంటే ఒక polynomial యొక్క డిగ్రీ 1 ఉంటే దాన్ని మనం linear polynomial అంటాం. A polynomial of degree 0 is called a constant polynomial. A polynomial with undefined degree is called a zero polynomial. అంటే ఒక polynomial యొక్క డిగ్రీ undefined అయితే అదే జీరో పాలినామియల్ అంటాం. అంటే జీరో పాలినామియల్ అంటే అక్కడ మనకి జీరో తప్ప ఇంక ఏమీ కనిపించదు. కాన్స్టెంట్ పాలినామియల్ అంటే దానిలో ఒక నాన్ జీరో రియల్ నెంబర్ తప్ప, కాన్స్టెంట్ నెంబర్ తప్ప ఇంకేమీ మనకి కనిపించదు. దాన్ని మనం కాన్స్టెంట్ పాలినామియల్ అంటాం. అలాగే ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 4 ఈజ్ కాల్డ్ క్వార్టిక్ పాలినామియల్. ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 5 ఈజ్ కాల్డ్ క్వింటిక్ పాలినామియల్. డిగ్రీ 4 ఉంటే దాన్ని క్వార్టిక్ పాలినామియల్ అని, డిగ్రీ 5 ఉంటే దాన్ని క్వింటిక్ పాలినామియల్ అని అంటాం. We also name a polynomial based on number of terms it contains. అంటే ఒక పాలినామియల్కి నేమ్ అనేది డిగ్రీని బట్టే కాదు, దానిలో ఉన్న నంబర్ ఆఫ్ టర్మ్స్ని బట్టి కూడా పెట్టచ్చు. సో అది ఎలా అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ కొన్ని పాలినామియల్స్ తీసుకున్నాం. సో 4x అనేది ఒక పాలినామియల్. ఇందులో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? కొన్ని 1 టర్మ్. 6a² ఇది కూడా పాలినామియల్. ఇందులో కూడా నంబర్ ఆఫ్ టర్మ్స్ ఓన్లీ 1 టర్మ్. √7x², దీనిలో కూడా నంబర్ ఆఫ్ టర్మ్స్ 1. సో ఒక పాలినామియల్ ఒకే టర్మ్ ఉంటే దాన్నే మనం మోనోమియల్ అంటాం. అంటే ఆ పాలినామియల్ ఏమంటాం? మోనోమియల్. ఏ పాలినామియల్ దట్ కంటైన్స్ ఓన్లీ 1 టర్మ్ ఈజ్ కాల్డ్ ఏ మోనోమియల్. ఇప్పుడు చూడండి, ఇవన్నీ కూడా పాలినామియల్సే. ఈ పాలినామియల్స్ అన్నిటిలోనూ ఎన్ని టర్మ్స్ ఉన్నాయంటే 2 టర్మ్స్ ఉన్నాయి. దీనిలోనూ 2 టర్మ్స్, దీనిలోనూ 2a, దీనిలోనూ 2a. సో ఒక పాలినామియల్లో 2 టర్మ్స్ ఉంటే దాన్నే మనం బైనామియల్ అంటాం. బై అంటేనే 2, నామియల్ అంటే టర్మ్ అని అర్థం. సో a polynomial that contains 2 terms is called a binomial. ఈ polynomials అన్నిట్లో చూడండి, ఈ రెండిట్లో, సో దీనిలో 3 టర్మ్స్ ఉన్నాయి, దీనిలో కూడా 3 టర్మ్స్ ఉన్నాయి. సో 3 టర్మ్స్ ఉంటే దాన్ని ట్రైనామియల్ అంటాం. ఏ polynomial that contains 3 terms is called a trinomial. ఇక్కడ చూడండి 4 టర్మ్స్ ఉన్నాయి. సో మల్టీనామియల్ అంటే ఒక polynomialలో 2 టర్మ్స్ కానీ అంతకన్నా ఎక్కువ టర్మ్స్ కానీ ఉంటే దాన్ని మనం మల్టీనామియల్ అంటాం. కానీ సో 2 టర్మ్స్ ఉంటే దానికి ఒక స్పెసిఫిక్ నేమ్ ఇచ్చేసాం బైనామియల్ అని. 3 టర్మ్స్ ఉంటే దానికి కూడా ఒక స్పెసిఫిక్ నేమ్ ఇచ్చాం ట్రైనామియల్ అని. అందుకని మల్టీనామియల్ మనం ఎలా గుర్తుంచుకుందాం? ఏ పాలినామియల్ దట్ కంటైన్స్ 4 or more than 4 terms ఈజ్ కాల్డ్ ఏ మల్టీనామియల్. అంటే మనం మల్టీనామియల్ మనం ఎలా గుర్తుపెట్టుకుందాం? ఒక పాలినామియల్లో 4 కానీ అంతకన్నా ఎక్కువ కానీ టర్మ్స్ ఉంటే దాన్ని మనం మల్టీనామియల్గా గుర్తుంచుకుందాం. Let us know what the value of a polynomial is. If p of x is a polynomial in variable x, then p of a is called the value of p of x at x is equal to a, where a is a real number. So value of a polynomial అంటే ఏంటో మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఒక polynomial తీసుకున్నాం. p of x is equal to 4x. Clearly we know that it is a polynomial in variable x. మనం తీసుకున్నటువంటి polynomial లో వేరియబుల్ ఏముంది? x ఉంది. ఇప్పుడు x ప్లేస్ లో ఏదో ఒక రియల్ నెంబర్ మనం తీసుకుందాం. లెట్ us take x as 5. అంటే
ఎక్స్ వాల్యూ నేను 5గా తీసుకుంటున్నాను. సో ఎక్స్ ఎక్కడైతే ఉందో అక్కడ ఒక బ్రాకెట్ వేసుకోండి. సో ఎక్స్ వాల్యూని మనం 5గా తీసుకున్నాం కాబట్టి ఎక్స్ ప్లేస్లో 5ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఫర్ 5 ఆర్ 20. ఇప్పుడు ఈ 20నే వాల్యూ ఆఫ్ ది పాలినామియల్ అంటున్నాం. సో హియర్ 20 ఈజ్ కాల్డ్ ద వాల్యూ ఆఫ్ p ఆఫ్ x at x ఈజ్ ఈక్వల్ టు 5. x వాల్యూ 5 దగ్గర ఈ 20నే వాల్యూ ఆఫ్ ది పాలినామియల్ అని అంటున్నాం. వీ కెన్ సబ్స్టిట్యూట్ ఎనీ రియల్ వాల్యూ ఇన్ ద ప్లేస్ ఆఫ్ x. వేరియబుల్ ప్లేస్లో మనం ఏ రియల్ నెంబర్నైనా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. వాల్యూ ఆఫ్ ఏ పాలినామియల్ అనే కాన్సెప్ట్ని ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ద్వారా మనం ఈజీగా అర్థం చేసుకుందాం. దీనికోసం సో లెట్ us టేక్ ఏ స్క్వేర్. మనం ఒక స్క్వేర్ని తీసుకుందాం. ఇక్కడ నేను 2 క్వాంటిటీస్ తీసుకున్నాను. ఫస్ట్ క్వాంటిటీ ఈస్ సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్. సెకండ్ క్వాంటిటీ ఈస్ పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్. నేను ఒక 2 క్వాంటిటీస్ తీసుకున్నాను, సైడ్ అనే క్వాంటిటీ, పెరిమీటర్ అనే క్వాంటిటీ. సో ఫస్ట్ క్వాంటిటీని నేను ఎక్స్తో డినోట్ చేస్తున్నాను, సెకండ్ క్వాంటిటీని వైతో డినోట్ చేస్తున్నాను. మనకు ఆల్రెడీ తెలుసు, ఒక స్క్వేర్ యొక్క సైడ్ తెలిస్తేనే దాని పెరిమీటర్ని ఫైండ్ అవుట్ చేయగలం. సో పెరిమీటర్ అనేది సైడ్కి 4 టైమ్స్ ఉంటుందని ఆల్రెడీ మనకి తెలుసు. ఇప్పుడు అందుకే ఎక్స్ అనేది ఇండిపెండెంట్ వేరియబుల్, మరి వై అనేది డిపెండెంట్ వేరియబుల్. ఇప్పుడు మనం డిఫరెంట్ సైడ్ వాల్యూస్ తీసుకుంటూ ఉంటే దాని మీద డిపెండ్ అయినటువంటి పెరిమీటర్ వాల్యూస్ మనకి తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు స్క్వేర్ యొక్క సైడ్ నేను 3 యూనిట్స్ తీసుకున్నాను. అప్పుడు పెరిమీటర్ ఆఫ్ దట్ స్క్వేర్ మనం ఎలా రాయొచ్చు? 4 టైమ్సే కదా. సో 4 into 3 వాల్యూ ఎంత అంటే 12. కానీ ఎలా రాయొచ్చు మనం? హౌ ఇట్ కెన్ బి రిటన్? సో ఇట్ కెన్ బి రిటన్ యాజ్ 4 into 3. ఫర్ ఎగ్జాంపుల్ సైడ్ నేను 7 యూనిట్స్ తీసుకున్నాను. అప్పుడు పెరిమీటర్ ఎలా రాయొచ్చు? 4 into 7. ఇప్పుడు అదే సైడ్ నేను 10 యూనిట్స్ తీసుకున్నా. అప్పుడు పెరిమీటర్ ఎంత అవుతుంది? 4 into 10. ఇప్పుడు పెరిమీటర్ నేను 15 తీసుకున్నా. సో దీన్ని మనం 4 into 15. ఇప్పుడు సైడ్ మనకి తెలియదని అనుకుందాం, దాని వాల్యూ ఎక్స్ అనుకుందాం. అప్పుడు పెరిమీటర్ ఎంత అవుతుంది? సో సైడ్స్ కి 4 టైమ్స్ కాబట్టి 4 into x. ఇప్పుడు మనం పెరిమీటర్ కి సైడ్ కి ఉన్న రిలేషన్ ఏంటో ఇక్కడ రాద్దాం. పెరిమీటర్, మనకి పెరిమీటర్ కావాలంటే సైడ్ ని మనం ఎన్ని టైమ్స్ చేయాలి? 4 టైమ్స్ చేయాలి. అంటే పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 4x. మరి పెరిమీటర్ అనేది సెకండ్ క్వాంటిటీ, మరి సెకండ్ క్వాంటిటీని దేంతో డినోట్ చేస్తాం? y తో. సో y ఈజ్ ఈక్వల్ టు 4x. మరి 4x అనేది ఒక పాలినామియల్. ఈ పాలినామియల్ వేరియబుల్ ఏముంది? x. కాబట్టి ఈ పాలినామియల్ కి ఏమని పేరు పెడదాం మనం? p ఆఫ్ x. ఇప్పుడు చూడండి, వాల్యూ ఆఫ్ ఏ పాలినామియల్ అంటే అర్థం ఏమిటి? మనం సెకండ్ క్వాంటిటీని వాల్యూని కనుక్కుంటున్నాము. ఈ సెకండ్ క్వాంటిటీ దేని మీద ఆధారపడుతుంది? ఫస్ట్ క్వాంటిటీ మీద ఆధారపడుతుంది. దట్ మీన్స్ ఎక్స్ మీద ఆధారపడుతుంది. అందుకే ఎక్స్ వాల్యూ తీసుకొని సో పాలినామియల్ లో ఎక్స్ వాల్యూ ప్లేస్ లో ఏదో ఒక రియల్ నెంబర్ ని సబ్స్టిట్యూట్ చేస్తే దానికి సంబంధించిన సెకండ్ క్వాంటిటీ వాల్యూ వస్తుంది. దాన్ని మనం ఏమంటున్నాం? వాల్యూ ఆఫ్ ఏ పాలినామియల్ అంటున్నాం. ఇప్పుడు మనకి ఇచ్చిన పాలినామియల్ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 4x అని అనుకుందాం. ఇప్పుడు x ప్లేస్ లో 5 సబ్స్టిట్యూట్ చేద్దాం. సో x ఎక్కడ ఉందో అక్కడ ఒక బ్రాకెట్ వేసుకోండి అని మనం ఇందాక చెప్పుకున్నాం. 5 4 5s are 20. ఇప్పుడు ఈ 20నే మనం ఏమంటున్నాం? వాల్యూ ఆఫ్ ది పాలినామియల్ అంటున్నాం. ఎక్కడ? అట్ x ఈజ్ ఈక్వల్ టు 5. అంటే అర్థం ఏమిటి? పెరిమీటర్ మనం కనుక్కుంటున్నాము. పెరిమీటర్ వాల్యూ 20. ఈ 20నే వాల్యూ ఆఫ్ ది పాలినామియల్ అంటున్నాం. ఎక్కడ? సైడ్ 5 అయినప్పుడు పెరిమీటర్ 20 అవుతుంది అని చెప్తున్నాం. అంటే సైడ్ మనకి తెలుసుకొని సైడ్ ఆధారంగా దాని పెరిమీటర్ వాల్యూని కనుక్కుంటున్నాం. ఆ పెరిమీటర్ అనేది సెకండ్ క్వాంటిటీ కాబట్టి ఆ సెకండ్ క్వాంటిటీ వాల్యూ ఆఫ్ ఏ పాలినామియల్ అంటున్నాం. సో ఇక్కడ మనకి p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x² ప్లస్ 5x ప్లస్ 11 ఒక 3 టర్మ్స్ ఉన్నటువంటి ఒక పాలినామియల్ ఇచ్చాడు. ఇలా పాలినామియల్ ఇచ్చి ఫైండ్ p ఆఫ్ 3 లేదా ఫైండ్ p ఆఫ్ 5 అనే ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటాడు. సో 9th క్లాస్లోను 10th క్లాస్లో. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మనం ఒక రియల్ లైఫ్ సిచ్యువేషన్ని తీసుకుంటే
ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం కానీ అర్థం చేసుకోవడం కానీ చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు ఏంటో మనం చూద్దాం. ఇక్కడ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ని ఎక్స్ అని అనుకుంటున్నాను, కంపెనీకి వచ్చేటటువంటి ఇన్కమ్ని వై అనుకుంటున్నాను. సో కంపెనీ అన్ని బ్రాంచెస్లో అంటే మనకి ఇచ్చినటువంటి పాలినామియల్లో ఎన్ని టర్మ్స్ ఉంటే ఆ కంపెనీకి అన్ని బ్రాంచెస్ ఉన్నాయని మనం భావిద్దాం. సో మనకి 3 టర్మ్స్తో ఉన్నటువంటి పాలినామియల్ ఇచ్చాడు కాబట్టి ఈ కంపెనీలో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? 3 బ్రాంచెస్ ఉన్నాయని అనుకుందాం. సో ఇది ఫస్ట్ బ్రాంచ్లో వచ్చేటటువంటి ఇన్కమ్, ఇది సెకండ్ బ్రాంచ్లో వచ్చే ఇన్కమ్, ఇది థర్డ్ బ్రాంచ్లో వచ్చే ఇన్కమ్. ఇప్పుడు కంపెనీ యొక్క టోటల్ ఇన్కమ్ అంటే ఏం చేయాలి? మొత్తం అన్ని బ్రాంచెస్లో వచ్చేటటువంటి ఇన్కమ్ని యాడ్ చేయాలి. సో ఆ ఇన్కమ్ని మనం వై అనుకున్నాం కాబట్టి y = x² + 5x + 11. ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ డిఫరెంట్ వాల్యూస్ తీసుకుంటే దానికి సంబంధించి కంపెనీ యొక్క టోటల్ ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి పాలినామియల్ ఏది అంటే p of x = x² + 5x + 11. సో మనం 2 క్వాంటిటీస్ తీసుకున్నాం. ఫస్ట్ క్వాంటిటీ ఇన్వెస్ట్మెంట్, సెకండ్ క్వాంటిటీ ఇన్కమ్. కంపెనీ యొక్క ఇన్వెస్ట్మెంట్, రెండోది కంపెనీ యొక్క ఇన్కమ్. సో కంపెనీ యొక్క ఇన్కమ్ అనేది ఆ కంపెనీ పెట్టేటటువంటి ఇన్వెస్ట్మెంట్ మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు ఇన్కమ్ తెలియాలి అంటే ఇన్వెస్ట్మెంట్ ఎంతో తెలియాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ 3 crores అని అనుకుంటాం. ఇప్పుడు కంపెనీ యొక్క ఇన్కమ్ ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఎక్స్ వాల్యూ ఎంత తీసుకున్నాం? 3 తీసుకుంటాం. సో ఈ పాలినామియల్లో ఎక్స్ ఎక్కడైతే ఉందో అక్కడ ఒక బ్రాకెట్ వేసుకుని పవర్ కానీ కోఎఫిషియెంట్స్ కానీ ఏముంటే అవి అట్లా యాజ్ ఇట్ ఈస్గా రాయటమే. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎంత తీసుకున్నాం మనం? 3 crores. అంటే ఎక్స్ వాల్యూ ఎంత? 3 అనమాట. ఎక్స్ ఎక్కడైతే ఉందో అక్కడ 3 సబ్స్టిట్యూట్ చేయడం. సో 3² అంటే 9, 5 3s 15 + 11. అంటే ఫస్ట్ బ్రాంచ్లో కంపెనీ యొక్క ఇన్కమ్ ఎంత వచ్చింది? 9 crores. సెకండ్ బ్రాంచ్లో 15 crores. థర్డ్ బ్రాంచ్లో 11 crores. కంపెనీ యొక్క టోటల్ ఇన్కమ్ ఎంత వచ్చింది? సో 9 + 11 20, 20 + 15 దట్ ఈస్ 35. అంటే కంపెనీ యొక్క ఇన్కమ్ ఎంత అనమాట? 35 crores. ఏ ఇన్వెస్ట్మెంట్ దగ్గర? 3 crores ఇన్వెస్ట్మెంట్ దగ్గర కంపెనీకి వచ్చినటువంటి ఇన్కమ్ ఎంత? 35 crores. ఈ కంపెనీ యొక్క ఇన్కమ్ ని మనం ఏమంటున్నాం? వాల్యూ ఆఫ్ ది పాలినామియల్ at x = 3 అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో ఇక్కడ 3 బ్రాంచెస్ ఉన్నాయని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ బ్రాంచ్లో లాస్ వస్తుంది అని అనుకుందాం. అప్పుడు 5x బదులు మనం ఏం రాసుకుంటాం? -5x అని రాస్తాం ఇచ్చిన పాలినామియల్. సపోజ్ థర్డ్ బ్రాంచ్లో ఎప్పుడు 11 crores లాస్ వస్తుంది, అప్పుడు మనం +11 కాకుండా ఏం వేస్తాం? -11. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లలందరికీ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వం అందిస్తుంది. ఇది మనందరికీ తెలిసిందే. హాజరైనటువంటి పిల్లల సంఖ్యకు అనుగుణంగా ఎండిఎం చేసే వాళ్ళకి ఎంత రైస్ అందించాలి అనే విషయాన్ని క్యాలిక్యులేట్ చేయడంలో పాలినామియల్స్ మనం ఏ విధంగా ఉపయోగపడతాయి ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ నేను 2 క్వాంటిటీస్ తీసుకున్నాను. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ని ఎక్స్ అని, రిక్వైర్డ్ రైస్, సో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రైస్ ని మనం వై అని అనుకుందాం. సో ఒక స్టూడెంట్ కి 150 grams అనేది అలాట్ చేస్తుంది. హై స్కూల్లో అయితే 150 grams, ప్రైమరీ స్కూల్స్ లో అయితే ఒక్కొక్క స్టూడెంట్ కి 100 grams రైస్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. సో ఒక స్టూడెంట్ కి అయితే 1 × 150 లేదా 150 × 1. సో నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 2 అయితే 2 × 150 ఆర్ 150 × 2. 3 అయితే 150 × 3. సో సపోజ్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అన్నోన్ అని అనుకుందాం. సో దాన్ని ఎక్స్ అని అనుకుంటే అప్పుడు ఎంత అవుతుంది? రిక్వైర్డ్ రైస్ 150 × x. సో మరి రిక్వైర్డ్ రైస్ ని మనం y అనుకున్నాం కాబట్టి రైస్ = 150 × x. సో y = 150 × x. 150x అనేది ఒక ఇట్ ఈస్ ఏ పాలినామియల్ ఇన్ వేరియబుల్ x. 150x అనేది ఒక పాలినామియల్. దీనిలో వేరియబుల్ ఏముంది? x ఉంది. కాబట్టి దీనికి ఏమని పేరు పెడదాం? p of x. అంటే p of x = 150x అనే పాలినామియల్ ద్వారా మనం ఆ రోజు విద్యార్థులకి ఎంతమంది అటెండ్ అయ్యారు ఆ సంఖ్యను బట్టి ఎండిఎం వాళ్ళకి ఎంత రైస్ ఇవ్వాలనేది మనం క్యాలిక్యులేషన్ చేయొచ్చు. సో పాలినామియల్ అనేది మనకి రియల్ లైఫ్లో ఈ విధంగా ఉపయోగపడుతూ ఉంటుందని పిల్లలకు కూడా మనం చెప్పచ్చు. We all know the volume of a cylinder is pi r square h. సో మనకి ఒక సిలిండర్ యొక్క వాల్యూమ్ కి ఫార్ములా తెలుసు, దట్ ఈస్
పై ఆర్ స్క్వేర్ హెచ్. సో ఈ ఫార్ములాలో మనకి 3 వేరియబుల్స్ ఉన్నాయి. సో వాల్యూమ్, రేడియస్, హైట్. చూడండి ఇక్కడ వాల్యూమ్, రేడియస్, హైట్. సో దీని క్వాంటిటీ 1, దీని క్వాంటిటీ 2, దీని క్వాంటిటీ 3 అనుకున్నాం. సో వాల్యూమ్ అనేది ఏ రెండింటి మీద డిపెండ్ అవుతుంది? రేడియస్ మీద, హైట్ మీద. సో వాల్యూమ్ అనేది డిపెండెంట్ వేరియబుల్, రేడియస్, హైట్ అనేవి ఇండిపెండెంట్ వేరియబుల్స్. సో హైట్, రేడియస్ తెలిస్తే మనం ఈ సిలిండర్ యొక్క వాల్యూమ్ ను మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. రేడియస్, హైట్ ను ఉపయోగించి మనం కనుక్కున్నటువంటి వాల్యూమ్ నే ఏమంటున్నాము? పి ఆఫ్ ఆర్ కామా హెచ్ అనే పాలినామియల్ యొక్క వాల్యూగా చెప్తూ ఉన్నాం. ఎట్ ఆర్ కామా హెచ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు వీడియో చూసి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో మీ మిత్రులందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.